హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో మరో మంచి స్వీట్ రెసిపీతోనైతే మీ ముందుకి వచ్చేసానండి. మంచి స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నా ఈరోజు నేను. సో ముందు రాఖీ పౌర్ణమి ఉంది కదా, దానికోసము స్వీట్స్ చేసుకుంటే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే షేర్ చేసిన. సో అందరికీ తెలుస్తుంది, తెలియని వాళ్ళు కూడా ఉంటే నేర్చుకుంటారని చెప్పి నేను షేర్ చేసిన. నేనైతే రాఖీ పౌర్ణమి కోసమే ఇది ప్రిపేర్ చేసిన అండి. సో ఈ వీడియో ఎట్లా చేయాలనేది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. నేను 2-3 టైమ్స్ ట్రై చేసిన తర్వాత ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుదిరింది, నాకు వచ్చింది. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి, మంచిగా అనిపించింది. చాలా ఇష్టపడ్డారు, అందరూ తిన్నారు, చాలా బాగుంది. సో ఈ వీడియోని ఎట్లా చేయాలనేది మనం చూద్దాం పదండి. ఈ కొలతలతో చెప్తాను నేనైతే. సో ఒక కప్పు తీసుకున్నా అండి శనగపిండి. నేను ఒక కప్పు తీసుకొని పక్కన పెట్టుకున్నా. నేను దాంతో కొలతకి ఒక కప్పుకి 1 కప్పు చక్కెర, ఇది కూడా ఒక బౌల్లో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ 2 కప్పులండి. 1 కప్పు శనగపిండికి 1 కప్పు షుగరు, 2 కప్పుల నూనె తీసుకున్నా, అది పక్కన పెట్టుకుందాము. సో ఇదైతే మనం ఫస్ట్ శనగపిండిని జల్లించుకోవాలండి. ఏదన్నా ఉన్నా కూడా నలికలు అవి ఉన్నా కూడా మంచిగా పిండి సాఫ్ట్గా తయారవుతుంది. మంచిగా పిండి కలిపేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగానైతే మనము జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి శనగపిండిని. సో ఇదంతా అయితే మనము గిన్నెలో వేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ప్లేట్ల నుంచి తీసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ముందుగా మనము చక్కెర ఒక వెడల్పు గిన్నెలో పోసుకొని 1 కప్పు చక్కెరకి 1 కప్పు నీళ్ళు వేసేసుకొని కరిగే విధంగా మనం పొయ్యి మీద పెట్టేసుకోవాలి. అది కరిగేలోపు మనం ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని రెడీగా పెట్టుకోవాలండి, ఇందులో వేసుకునేలాగా. సో నా దగ్గర స్క్వేర్ షేప్ లేదండి, రౌండ్ షేపే పెట్టుకున్నాను నేనైతే. సో స్టవ్ వెలిగించుకొని వెనకాల ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ ఎప్పుడు కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేడవుతుంటే ఈ టైంలో ఇప్పుడు మనం చక్కెర పెట్టుకోవాలి ఇంకొక పొయ్యి మీద. సో ఇది చక్కెర అంతా కరిగేలాగా మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలండి. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అట్లయితేనే అర్థమవుతుంది. మైసూర్ పాక్ అనేది అంత ఈజీగా రాదండి నేర్చుకోవడానికి, చాలా కష్టము. నేను 3 సార్లు ట్రై చేసిన తర్వాత ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది మాకు. సో ఇలా తీగ పాకం లైట్గా వస్తే సరిపోతుంది. అప్పుడు ఈ టైంలో మనం శనగపిండి వేసేసుకోవాలండి. ఇందులో శనగపిండి వేసుకొని మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలండి, ఉండలు లేకుండా. ఇలా గంటతో కాకపోతే మనం విస్కర్తోనైనా ఇట్లా కలుపుతూ మంచిగా ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండాలండి. వేడెక్కాలి, మంచిగా పిండి అనేది ఉడకాలి మంచిగా. స్టవ్ దగ్గరే ఉండి మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలండి శనగపిండిని. సో ఇప్పుడు చూడండి అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నూనె వేడవుతుంది కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అట్లనే ఉంచాలి నూనె వేడయ్యేదాకా. వేడైన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ నూనె మరుగుతూనే ఉంటుంది పక్కన. సో అప్పుడప్పుడు ఇది కలుపుతూ ఉడికించుకుంటూ మనం ఆయిల్ అనేది వేసేసుకోవాలండి. ఇలా వేసినప్పుడు ఆ నురుగుల్లాగా వస్తుంటాయి కదా, అప్పుడు కలుపుతూ ఉండాలి. ఆ వేడిలో వేడి నూనె పోసేసరికి ఇట్లా పొంగులాగా వస్తుంటుంది అన్నట్టు, ఫ్లఫీగా తయారవుతుంటుంది పిండి. సో ఇలాగే కలుపుతూ ఉండాలి, అసలు ఆపొద్దండి, అసలు కలుపుతూనే ఉండాలి. వేడి నూనె పోస్తూనే ఉండాలండి. ఇట్లా ఈ రాఖీ పౌర్ణమికి అయితే మీరు ఇంట్లో చేసుకోండి. ఇది మంచి డిఫరెంట్ టేస్ట్, మంచి డిఫరెంట్ అంటే అంత సేమ్ టేస్ట్ ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది స్వీట్ కూడా. సో ఇట్లా అన్ని కొన్ని మనం ఇంట్లో కూడా నేర్చుకోవాలండి, బాగుంటుంది. మనం సొంతంగా చేసుకుంటే కూడా అదొక సాటిస్ఫాక్షను, నేర్చుకున్నాం కదా అన్నట్టు ఉంటుంది. సో నేను చెప్పే ఈ కొలతలతోనైతే ఖచ్చితంగా ఈ విధంగానైతే ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. నేనైతే 3 టైమ్స్ చేసిన తర్వాత 4th టైం నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది. టేస్ట్ కూడా చాలా మంచిగా అనిపించింది, అందరు ఇష్టంగా తిన్నారు, మంచిగా ఉన్నది అన్నారు. సో నేను మళ్ళీ రాఖీ పౌర్ణమికి మళ్ళీ చేసుకుంటా. సో ఈ విధంగా అన్నట్టు, ఈ విధంగా మళ్ళీ నూనె పోస్తూనే అట్లనే ఉడికించుకోవాలి. సో ఇప్పుడైతే 5-6 గంటలు పోసుకున్నాం కదా, మనం లాస్ట్కి ఇదంతా పోసుకుంటూ ఉన్నాగా మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం ఉంటుందండి లాస్ట్కి ఆయిల్, అదంతా మనము పోసుకుంటూనే ఉండాలి అయిపోయే వరకు. మనం ఎందుకంటే కప్పుకు 2 కప్పుల నూనె అట్లా కొలతతోనే తీసుకున్నాం కాబట్టి మొత్తం పడుతుంది ఆయిల్. సో ఇప్పుడు లాస్ట్లో అయితే మొత్తం పోసేసుకుందామండి, లాస్ట్కి వచ్చింది. సో మొత్తం పోసుకున్న తర్వాత ఇప్పుడు నురుగులు ఇట్లా మంచిగా కనిపిస్తుంది కదా. సో ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ వేసేసుకోవాలండి మొత్తం. ఇందులో మనం గిన్నెకి నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో ఇదంతా వేసేసుకొని మంచిగా ఇదంతా ఇలా అంతా అందులో అనుకోవాలండి. అనుకొని ఆ నురుగులు ఇట్లా ఉడుకుతూనే ఉంటుంది. మనం అసలు దాన్ని ఏం కలపొద్దండి, జస్ట్ ఇట్లా పైన మనం స్మూత్గా ఇలా అనుకోవాలి అంతే గరిటెతోనే. దాన్ని ఎక్కువ ఏం డిస్టర్బ్ చేయొద్దు, మనము పైన కొంచెం ఇలా అనాలి అంతే.
గట్టిగా ఒత్తొద్దండి, జస్ట్ ఇట్లా పైన లేయర్ లాగా ఇట్లా స్మూత్గా అంటే సరిపోతుంది. సో ఇదైతే మనం ఒక 20 నిమిషాలు అర్ధగంట దాకా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం చల్లారిందండి. ఇప్పుడు మనము ముక్కలుగా చేసుకుందాము. ఎవరెవరికి ఎంత సైజు కావాలో అంత సైజులో మనం ఇది కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కట్ చేస్తే చక్కగా అది షేప్స్ రావండి. మనము కొంచెం ఒక అరగంట తర్వాత కొంచెం ఎండినట్టు అనిపించినప్పుడు ఈ విధంగా మనము చాకుతోని మనం పెట్టుకోవాలి. ఎంత సైజు కావాలంటే అంత ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చెయ్యండి, ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా వస్తుంది. నేను చేసి వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నా. రాదు అనేది ఊకోవద్దండి ఎప్పుడు, కానీ ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండాలి ఏ ఐటమ్ అయినా నేర్చుకోవాలంటే. సో నేనైతే ధైర్యం చేసి ట్రై చేసిన, వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నా. మీరు కూడా ఈ రాఖీ పౌర్ణమికి మంచిగా మీ సిస్టర్స్కి బ్రదర్స్కి అందరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి స్వీట్తోని. మీ ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. సో అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో చూడండి, పర్ఫెక్ట్గా వచ్చిందండి నిజంగా. అసలు షేపు నేను భయపడకుండానే చేసినా కానీ చాలా బాగా వచ్చింది. ఇట్లా తీయగానే ఎంత మంచిగా వస్తుంది చూడండి. ఇట్లా అదే పగిలినట్టు ఇట్లా అవుతుంది, మంచిగా హ్యాపీ అనిపించిందండి. అరే మనం స్వీట్ చేసినాం రా బాయ్, ఫైనల్గా నేర్చేసుకున్నాం కదా అన్నంత హ్యాపీ అనిపించింది. అందుకే నేను మా సబ్స్క్రైబర్స్ కోసం, మన వ్యూవర్స్ కోసం, మన ఫాలోవర్స్ కోసం నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఖచ్చితంగా చేయండి మీరు, నిజంగా వస్తుందా రాదా అనేది ఒక ఛాలెంజ్ అనమాట. సో చాలా బాగా వచ్చింది, మాకైతే చాలా బాగా చేసినాము. ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, మేము నేర్చుకున్నాం కదా అన్నట్టు. సో మీరు కూడా ఖచ్చితంగా చేయండి, ట్రై చేయండి, వస్తుంది. రాదన్న పని ఏది ఉండదు, ఏది నేర్చుకున్నా కష్టపడితే ఖచ్చితంగా వస్తుందండి. సో ఇదండి ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్న స్వీట్ వీడియో. నచ్చిందా? నచ్చే ఉంటుంది, నచ్చకుండా ఎలా ఉంటుంది? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి వాళ్ళందరికీ స్వీట్ తినిపించండి, ఓకేనా? అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, కొత్త రెసిపీస్ కోసం, వెరైటీ వంటల కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి.